హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినువల్ ఛానల్. విష్ణుమూర్తి శ్లోకం ఇది చదివితే చాలా మంచిదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దీని యొక్క భావం ఏంటంటే, శాంతస్వరూపుడు ఆదిశేషునిపై శయనించినవాడు, నాభియందు పద్మము కలవాడు పద్మనాభుడు అంటారు అనమాట. దేవతలకు ప్రభువు సురేశుడు, విశ్వానికి ఆధారభూతుడు, ఆకాశంలా వ్యాపించి ఉన్నవాడు, మేఘంలా నల్లని రంగు కలవాడు, శుభకరమైన శరీర అవయవాలు కలవాడు. లక్ష్మీదేవి భర్త పద్మముల వంటి కన్నులు గలవాడు, యోగుల ధ్యానమునకు గమ్యమైనవాడు, భవబంధాలను భయాన్ని తొలగించేవాడు, సర్వలోకాలకు నాథుడైన ఆ విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. అదండి భావం. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.